సంచలనం సృష్టిస్తున్న సమంత సెల్ఫీ. అయితే తను ఒక స్వెట్ షర్ట్ వేసుకొని, కూల్‌గా గ్లాసెస్ పెట్టుకొని, తన మిడిల్ ఫింగర్ మాత్రమే కనిపించే విధంగా ఒక సెల్ఫీ దిగి తన సోషల్ మీడియా అకౌంట్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఒక్క ఫోటోతోని అందరికి కూడా సమాధానం చెప్పింది సమంత అనే విధంగా సమంత అభిమానులందరూ కూడా ఈ విధంగా ఈ ఫోటో గురించి కామెంట్ చేయడం, షేర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో, మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే రీసెంట్‌గా ఒక డైరెక్టర్ రాజ్ నిడియోర్‌తో కూడా సమంత ప్రేమలో ఉంది, రిలేషన్‌షిప్‌లో ఉంది. తనతో పెళ్లి కూడా చేసుకోబోతుందనే విధంగా కూడా కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో, మరి ఇదంతా చూస్తూ ఉంటే మొన్న రీసెంట్‌గానే నాగ చైతన్యకు, శోభితా ధూళిపాలకు ఎంగేజ్‌మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యమైన ఫ్రెండ్స్‌ని, రిలేషన్స్‌ని పిలుచుకొని మాత్రమే ఈ ఎంగేజ్‌మెంట్‌ని అయితే చేసుకున్నారు. సో, ఆ ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత సమంత కూడా అసలు చాలామంది ఎదురు చూసారు. సమంత ఏం స్పందిస్తుంది? వీళ్ళ ఎంగేజ్‌మెంట్‌కి తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఏం స్పందిస్తుంది? తను ఏం చెప్తుంది? అసలు బయటికి చెప్తుందా? లేదా? అనే విధంగా చాలామంది చాలా రకాలుగా కొన్ని క్వెషన్స్ వాళ్ళ మధ్యలో వేసుకొని చాలామంది ఇటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, లేకపోతే సమంత అభిమానులు అందరూ కూడా ఇదే విధంగా అనుకున్నారు. సో, మరి అక్కడ శోభితా ధూళిపాల అండ్ నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ జరిగిన 2, 3 రోజులకి అంటే కొద్ది కాలం తర్వాతనే ఇటు సమంత రాజ్ నిడియోర్‌తో ప్రేమలో ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టు ఒక సెల్ఫీ కూడా వాళ్ళు ఇద్దరు దిగి దాన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో, అది చూసిన తర్వాత అందరూ కూడా అరే వీళ్ళు ఖచ్చితంగా ప్రేమలోనే ఉన్నారు, రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారు. ఇది చూస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారేమో అనే విధంగానే ఉంది అనే విధంగా కూడా చాలామంది అనుకున్నారు. సో, వీటన్నిటిని కూడా సమంత మాత్రం కొట్టిపడేసింది. ఈ ఒక్క ఫోటోతోనే అందరికి కూడా తను చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిందనే విధంగా సమంత అభిమానులైతే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్వెట్ షర్ట్ వేసుకొని, గ్లాసెస్ పెట్టుకొని ఓన్లీ మిడిల్ ఫింగర్ మాత్రమే కనిపించే విధంగా తను ఈ పోస్ట్ పెట్టింది కాబట్టి, సో, మరి మిడిల్ ఫింగర్ అంటే అసలు ఏం మీనింగ్ వస్తుంది మనందరికీ కూడా తెలుసు. సో, మరి ఎవరైతే ఇటు డైరెక్టర్ రాజ్ నిడియోర్‌తోని సంబంధం ఉంది, వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు చాలామంది ఎవరైతే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నారో అండ్ ఇంకొక వైపు తను చూసుకుంటే ఇలాంటివన్నీ రూమర్స్ కూడా తను కొట్టిపడేసే విధంగా ఇంకోవైపు శోభితని టార్గెట్ చేసి తనకి ఈ విధంగా తను ఈ ఒక్క ఫోటోతోని తనకు సెటైర్ ఇచ్చిందా అనే విధంగా కూడా చాలామంది సమంత అభిమానులు అయితే ఈ విధంగా అనుకుంటున్నారు. తన గురించి ఏవైతే రూమర్స్ వస్తున్నాయో ఇటు పెళ్లి గురించి కావచ్చు, శోభిత గురించి, నాగ చైతన్య గురించి కావచ్చు. సో, వీటన్నిటికీ రూమర్స్ పరంగా ఈ ఒక్క ఫోటోతోని సమాధానం చెప్పింది అనే విధంగా అయితే అందరూ సమంత అభిమానులు అయితే అనుకుంటున్నారు.